తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నిజామాబాద్ ముందు వరుసలో ఉంది. నిజామాబాద్ కు ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న బృహత్ ప్రణాళికకు సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్న చందాగా మారిపోయింది. కొత్త మాస్టర్ ప్లాన్ నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 73 గ్రామాలకు వర్తించే విధంగా నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఇందులో 120 ఫీట్ల ఇన్నర్ రోడ్ అలాగే 200 ఫీట్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ పట్టణాభివృద్ధి చట్టం 1975లోని విభాగం 12.4 నియమావళిని అనుసరించి మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ అనేక గ్రామాలను కలుపుకొని మాస్టర్ ప్లాన్ ను అమృత్ స్కీమ్ తో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ హైదరాబాద్ ద్వారా ఆమోదించబడింది. అయితే నిజామాబాద్ పట్టణ బృహత్ ప్రణాళిక విస్తీర్ణం గతంతో పోలిస్తే భారీగా విస్తరించింది. నిజామాబాద్ కార్పొరేషన్ చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుకొని ప్రణాళిక రూపొందించింది. నిజామాబాద్ మండలంలో 19 గ్రామాలు, డిచ్చిపల్లిలో 10, అలాగే మాక్లూరులో 13, మోపాల్లో 11, నవీపేటలో 8, ఎడపల్లిలో 10, రెంజల్ మండలంలో దూపల్లి, వర్ని మండలంలో మౌలురాయిపూర్ గ్రామాలు ఉన్నాయి. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆనుకొని ఉన్న గ్రామాలతో పాటు మిగిలిన పంచాయతీలను నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చాయి. ఇది నగరపాలక సంస్థకు బయట 5 కిలోమీటర్ల రేడియల్ విస్తీర్ణంతో 568 చదరపు కిలోమీటర్ల పరిధి తీసుకున్నారు. ఆర్మూరు రోడ్లోని ఇంజనీరింగ్ కళాశాల, అమ్రాద్, న్యాల్కల్ తదితర గ్రామాలను కలుపుతూ 200 ఫీట్లతో రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. ఇందులోనూ వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు ఉండనున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన నేపథ్యంలో నివేదికపై వివిధ ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో చర్చించాయి. నిజామాబాద్ పాత మున్సిపాలిటీ పరిధి 40 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా విలీన గ్రామాలు 9 కలుపుకొని 98 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కొత్తగా ఆర్మూర్, వర్ని, భోదాన్, హైదరాబాద్ రోడ్లను 120 ఫీట్లకు ప్రతిపాదించారు. నగరంలోని 26 పెద్ద, 50 వరకు అంతర్గత రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఏర్పడి సుమారుగా 40 సంవత్సరాలు, అంటే 1974-72 ప్లాన్ అంటారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆ మాస్టర్ ప్లాన్ అప్లై చేయలేరు. మళ్ళీ తర్వాత ఒక 10 years బ్యాక్ కొత్తది ఇది చేసినామంటారు. కానీ కొత్తది లేదు, పాతది లేదు. మళ్ళీ నుడా ఏర్పడిన తర్వాత మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామంటారు. నుడా ఏర్పడిన తర్వాత కూడా మాస్టర్ ప్లాన్ అమలు చేయట్లేదు. ఈ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల ఆమోదంతో, ప్రజలు ఎవరైనా నష్టపోతే వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ప్రజల ఆమోదంతో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే సిటీ అనేది పెరగడం జరుగుతుంది. కానీ సిటీ జనాభా సిటీ పెరుగుతుంది, కానీ ఇక్కడ రోడ్స్ కానీ ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. వీటిపైన దృష్టి పెట్టి ఈ మాస్టర్ ప్లాన్ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా అభివృద్ధి చేస్తూ సిటీని విస్తరించడం వలన ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఎలాంటి ప్రణాళిక లేదు, ఎవరికి అడిగినా రెస్పాన్స్ లేదు. అంతకుముందు ఉన్న 10 ఏళ్ల గవర్నమెంట్ చేస్తున్నాం అన్నది అదే అయిపోయింది. ఇప్పుడున్న వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1.5 years అవుతుంది, కానీ మాస్టర్ ప్లాన్ ఊసు లేదు. అంటే వీళ్ళకు మాస్టర్ ప్లాన్ పైన కానీ సిటీ పైన కానీ ఎలాంటి అవగాహన లేదు. వీటిపైన దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. 2018 నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ కు గతంలోనే 903 అభ్యంతరాలు స్వీకరించారు. అయితే నుడా పరిధికి బృహత్ ప్రణాళికను జోడించడంతో 2022లో నోటిఫికేషన్ వెలువడింది. 15 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించాక పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న జనావాసాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ప్రణాళిక చేపట్టారు. మాస్టర్ ప్లాన్ ను హైదరాబాద్ కు చెందిన ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ చేపట్టింది. నిజామాబాద్ పట్టణంలో 1974 తర్వాత 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే మాస్టర్ ప్లాన్ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు కోసం నోటిఫికేషన్ జారీ అయింది. పట్టణ పరిధితో పాటు చుట్టుపక్కల విలీన గ్రామాలు కలుపుకొని డ్రాఫ్ట్ సిద్ధం చేస్తారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రజా అభిప్రాయం సేకరించారు. దాని తర్వాత నుడా పరిధిలోని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలను కూడా నుడా ప్లాన్ లో పెట్టాలని అప్పటి సర్కార్ నిర్ణయం తీసుకుంది. 3 దిక్కుల నుంచి ప్యాక్ అయిన నగరం ఇది. కానీ ఇప్పటికీ దీనికి మాస్టర్ ప్లాన్ లేదు. ఏదో తూతూ మంత్రంగా అని చెప్పి ఎప్పుడో పెడతారు,
మళ్ళీ దాన్ని మూలకేస్తారు. దగ్గర దగ్గర లక్షల మంది ఈరోజు జనాభా ఇక్కడికి రావడం, ఒక వైద్య రంగంలో, ఒక విద్యా రంగంలో, ఇవన్నిటికి కూడా ఇది సెంటర్ పాయింట్ కావడం వల్ల రోజు లక్షల మంది ఇక్కడికి ఈ సిటీలోకి రావడం, వేల వెహికల్స్ లోపలికి రావడం, ఇవాళ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మాస్టర్ ప్లాన్ మీద 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాలన అదే ఉంది. ఇగో ఈ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన అదే ఉంది. మాస్టర్ ప్లాన్ ఏమైంది, ఏ రకంగా చేస్తున్నారు? నుడాని పెట్టిరు, నుడా డెవలప్మెంట్ అన్నారు, మొన్నటిదాకానేమో డిచ్పల్లి దాకానే అన్నారు, ఇప్పుడు డిచ్పల్లి తీసుకుపోయి చిమన్పల్లి దాకా చేసారు. 70-80 కిలోమీటర్లు తీసిరు. పేపర్లో 70-80 కిలోమీటర్లు చేసుడు కాదు. మాస్టర్ ప్లాన్ ఏముంది, మాస్టర్ ప్లాన్ ఏ రకంగా అమలు చేస్తారు, దానివల్ల ప్రజలకు ఏమున్నాయి, ఆ రైల్వే ట్రాక్ల కింద రైల్వే ట్రాక్ మీద ఏమైనా బ్రిడ్జెస్ తెస్తుర్రా, ఈ సిటీ నుంచి అవుట్ పోయేది ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏంది, ఆ పూలాంగుండుట తీసుకుపోయి అన్ని పూలాంగులు కలుపుతున్నాం. ఏముంది అసలు మాస్టర్ ప్లాన్లో? ఈ నగరాభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? ఏమీ లేదు. కేవలం ఒకటి కాలయాపన చేసుడు, పూలదండలు వేసుకొని తిరుగుడు తప్ప వేరేది లేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల అనుమతితోని ప్రజలకు అవసరమైన విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి 3 దిక్కుల నుంచి ప్యాక్ అయిన నగరం ఇది.